తీరం దాటితే సముద్రం అల్లకల్లోలంగా ఉంటుంది. చుట్టూ ఉన్న పంట పొలాలు, చెట్లు ప్రతివి నాశనం అయిపోతాయి. అలాంటిది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, అతను ఒక తుఫాన్, అలాంటి వ్యక్తిని మీరు గెలికారు. అతను తెలంగాణపై దృష్టి పెడితే ఏ విధంగా ఉండబోతుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఆంధ్ర కోసం చాలామంది తెలంగాణ నాయకులు చాలా చండాలంగా తిట్టారు. కానీ ఏ ఒక్క ఆంధ్ర నాయకుడు కానీ ఆంధ్ర ప్రజలు కానీ ఏమీ అనుకోలేదు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసే వ్యాఖ్యలు అనేవి ఎవరిని ఉద్దేశించినవి కాదు. ఒక దిష్టి కోసం మాట్లాడారు. దాన్ని మీరు వేరే విధంగా సృష్టించుకొని, వేరే విధంగా ఊహించుకొని తెలంగాణ ముద్దుబిడ్డలు అంటూ మీరు మైకుల ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తూ ఒక్క రాత్రిలో స్టార్స్ అయిపోవాలని అనుకుంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే తుఫాన్ తెలంగాణ మీదకి రాబోతుంది. దాన్ని ఎదుర్కొనే శక్తి మీకు ఉంటే ఎదుర్కోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి తుఫాన్ చెలరేగిందో మీ అందరూ చూశారు. ఇప్పుడు తెలంగాణలో కూడా అలాంటి తుఫాన్ చెలరేగబోతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అనేది అటపాతాళానికి వెళ్ళబోతుందని అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఒక గవర్నమెంట్ని నిలబెట్టగలరు. అదే పవన్ కళ్యాణ్ గారు తలుచుకుంటే ఆ గవర్నమెంట్ని దించగలరు. అతని కెపాసిటీ. అతను ఎవరికి సపోర్ట్ చేస్తే అతను మాత్రం సీఎంగా అవుతారు. అతను ఎవరికి వద్దంటే అతను మాత్రం అతాపాతానికి వెళ్ళిపోతారు. ఇది పవన్ యొక్క కెపాసిటీ. అతను 3 జెండాలు మోస్తున్నాడు, వేరే వారికి సపోర్ట్ చేస్తున్నాడు అని అందరూ అంటుంటారు. కానీ ఆంధ్ర ప్రజల కోసం అతను వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇదే టైంలో వేరే వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఏవేవో చేసేవాళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రం నిజాయితీగా అతను ప్రజల కోసం చేయాల్సింది అంతా చేస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నాయకులు రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ చూపు తెలంగాణ వైపు పడేలా చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రజలైతే పవన్ కళ్యాణ్ గారికి ఫుల్ సపోర్ట్గా ఉన్నారు. కానీ నాయకులే లేనిపోని పెంటనంతా తెచ్చుకొని తెలంగాణపై రుద్దుతున్నారు. అయితే ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు చూపు మాత్రం తెలంగాణపై పడుతుంది. అది ఎలా ఉండబోతుందో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. దానికోసం 2 తెలుగు రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఇక తెలంగాణ నాయకులైతే పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తామంటున్నారు. అసలు ఏ విధంగా ఆపుతారు? మీరు పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయలేరు కూడా. అతని సినిమాలు ఆంధ్రాలోనే ఆపలేకపోయారు. అతని ప్రభుత్వం లేదు, ఎమ్మెల్యేగా అతను కూడా గెలవలేదు. అయినా పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయలేకపోయారు. అతని సినిమా టికెట్ల రేట్లు తగ్గించారు, అయినా కలెక్షన్స్ అనేవి వచ్చాయి. ఇప్పుడు తెలంగాణ నాయకులు ఆపుతామంటున్నారు. ఏ విధంగా చూసుకున్నా మీకు నష్టమే కలుగుతుంది. ఎందుకంటే తెలంగాణలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మీరు రెచ్చగొడుతున్నారు. రాబోయే రోజుల్లో మీకు మాత్రం సరైన సమాధానం చెప్తారు. ఇప్పుడు బీజేపీ, జనసేన కాకుండా కాస్త తెలుగుదేశం ఓట్లు కూడా తెలంగాణలో ఉన్నాయన్న విషయం మీరు మర్చిపోవద్దు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం అనేది తెలంగాణపై దాడి చేయబోతుంది. మీరు సిద్ధంగా ఉండండి. బీజేపీ సైలెంట్గా ఉంది, జనసేన సైలెంట్గా ఉంది. మీరు వాటికి తన్ని లేపారు. తప్పకుండా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద సభలు అవుతాయి. మీరు ఆ సభలు చూసి ఆనందించవలసిందిగా. రాబోయే రోజుల్లో తెలంగాణ ఎన్నికలు అనేవి చాలా రసవత్తరంగా ఉండబోతున్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గెలికేశారు. సో ఇది వేరే విధంగా ఉండబోతుందని అందరికీ అర్థమవుతుంది.